హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ప్రియనేస్తం పార్ట్ 12. కథలకు వెళ్ళే ముందు లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అయ్యో, ఎప్పుడు పడితే అప్పుడు అక్కర్లేదు సిస్టర్. మీకు సాయంత్రం కుదురుతుంది కదా, సాయంత్రం కలవండి చాలు. వాడు ప్రాణాలతో ఉండాలంటే ఇదొక్కటే మార్గం సిస్టర్ అన్నాడు ప్రణయ్ నమ్మబలుకుతూ. ఆలోచనలో పడింది రక్ష. కారు దగ్గర ఉన్న అర్జున్ని చూసింది. రక్షని చూస్తున్నాడు అర్జున్. చటుక్కున చూపు తిప్పుకుంది. రక్ష మౌనంగా ఉండడంతో ఏం ఆలోచిస్తుందో ఏమోనని. సిస్టర్ ప్లీజ్ సిస్టర్, మీరే మా వాడిని కాపాడాలి సిస్టర్. మీరు తప్ప ఎవరు వాడి ప్రాణాలు కాపాడలేరు సిస్టర్. చెప్పిందే చెప్పి రక్షని కన్ఫ్యూజన్లో పడేసి రక్షని ఆలోచన వైపు వెళ్లకుండా చేశాడు ప్రణయ్. అలాగే అనండి, కానీ మీరు పదే పదే ఇబ్బంది పెట్టకూడదు నన్ను అని చెప్పింది రక్ష. అలాగే సిస్టర్, థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. ఈరోజు కనుక మీరు లేకపోతే మా వాడు ఏమయ్యేవాడా సిస్టర్ అన్నాడు దీనంగా ముఖం పెట్టి అర్జున్ని చూస్తూ. కానీ ఒక కండిషన్ అంది రక్ష. ఏంటి సిస్టర్ అని అయోమయంగా చూశాడు ప్రణయ్. మీ ఫ్రెండ్ మాటి మాటికి మీదకు వస్తున్నారు, కాస్త దూరంగా ఉంచండి ప్లీజ్ అని అంది ఇబ్బందిగా. నేను చూసుకుంటాను సిస్టర్, వాడిని ఆమడ దూరంలో పెట్టేస్తానుగా అన్నాడు ప్రణయ్. ఇద్దరు అర్జున్ దగ్గరికి నడిచారు. రక్ష అని మళ్ళీ హత్తుకోబోయాడు అర్జున్. వెంటనే వెనక్కి జరిగింది రక్ష. రేయ్ ఆగరా అని అర్జున్ చేతిని గట్టిగా పట్టుకున్నాడు ప్రణయ్. వదలరా అన్నాడు అర్జున్. రేయ్, రక్ష నీ మీద కోపంగా ఉందట. నీకోసం ఎదురు చూస్తూ ఉంటే నువ్వేమో తన కోసం రాలేదట. అందుకే తన కోపం పోయేలా ప్రయత్నం చేయి అని అన్నాడు ప్రణయ్. ప్రణయ్ని వదిలించుకొని అవునా రక్ష? ఆమె ముందు చేతుల్ని ముడిచాడు బాధగా. అవునంటూ తల ఊపింది. ఈ కోపం పోవాలంటే ఏం చేయాలి అని అడిగాడు అర్జున్. తర్వాత చెప్తాను, ఇప్పుడు నేను లోపలికి వెళ్ళాలి అని అంది రక్ష. అరే, తను రేపు కలుస్తానంటుంది కదా, మనం వెళ్దాం పదరా బాబు అని అన్నాడు ప్రణయ్. సీరియస్గా చూశాడు అర్జున్ ప్రణయ్ వైపు. అనవసరంగా వచ్చి ఇరుక్కున్నాను అని తల కొట్టుకున్నాడు ప్రణయ్. రక్ష ప్లీజ్ నాతో బయటికి రావా అని అడిగాడు అర్జున్. కంగారుగా చూసింది అతన్ని. అర్జున్, తను ఇప్పుడు వెళ్ళాలి అంటుంది కదా, ఆ తర్వాత కలుద్దాం రా బాబు అని అన్నాడు ప్రణయ్. నువ్వు నోరు మూసుకుని ఉంటావా కాసేపు అని ప్రణయ్ వైపు ఒక లుక్ ఇచ్చాడు అర్జున్. దీనంగా రక్ష వైపు చూశాడు ప్రణయ్. సారీ అండి, ఇప్పుడు నేను రాలేను, నాకు చాలా వర్క్ ఉంది అని చెప్పింది తలదించుకుని రక్ష. ఇంత అమాయకురాలైతే ఎలా బంగారం నువ్వు అని మనసులోనే అనుకుని, రక్ష ప్లీజ్ నా కోసం, జస్ట్ ఇక్కడ కాఫీ షాప్ ఉంది కదా, అక్కడికి వెళ్దామంతే. కావాలంటే వీడిక్కడే ఉంటాడు, మనం నడిచి వెళ్ళి అలా వచ్చేద్దాం ప్లీజ్ నా కోసం బ్రతిమల్నట్టుగా అడిగాడు అర్జున్. ఏం చెప్పాలో అర్థం కాలేదు రక్షకి. ఆమె ప్రణయ్ని చూస్తుంది. వెళ్ళమన్నట్టు రిక్వెస్ట్ చేశాడు ప్రణయ్. అలాగేనన్నట్టు తల ఊపింది. సంతోషంగా రక్షని హత్తుకున్నాడు. మీరు అలా చేస్తే నేను మీతో రాను అంది అతన్ని విడిపించుకుని రక్ష. ఓకే ఓకే వెళ్దాం అని అడిగాడు అర్జున్. అంది. రే ఎక్కడే ఉండు. జీప్ కీస్ పాకెట్లో వేసుకుని రక్షతో పాటు నడిచాడు అర్జున్. ఓర్ని, నేనెక్కడ పారిపోతున్నా అనుకుని కీస్ పట్టుకుని పోతున్నా కదరా మిత్రద్రోహి అని వెళ్తున్న అర్జున్ని చూస్తూ పళ్ళు నూరుకున్నాడు ప్రణయ్. తల కిందకి దించుకొని మెల్లిగా అర్జున్ పక్క నడిచింది రక్ష. అర్జున్ మాత్రం రక్షణ చూస్తున్నాడు. ఇద్దరు కాఫీ షాప్లో కూర్చున్నారు. రక్ష మృదుగా పిలిచాడు. అతన్ని చూడకుండా ఉండలేకపోయింది రక్ష. తల తిప్పి అర్జున్ని చూసింది. అతని కళ్ళల్లో కనిపిస్తున్న భావానికి ఆమె చూపు తిప్పుకోలేకపోయింది. ఎందుకో ఆమెకే తెలియలేదు. ఏం తీసుకుంటావు అని అడిగాడు అర్జున్. నాకేం వద్దండి అని అంది రక్ష. నా దగ్గర మొహమాటమా అని అడిగాడు అతను. ప్లీజ్ అండి, నాకేం వద్దు. మీరు ఏదో మాట్లాడాలి అన్నారు కదా, త్వరగా మాట్లాడండి అని అంది రక్ష చేతులు నిలుపుకుంటూ. హాస్టల్లో ఉంటున్నావెందుకు అని అడిగాడు. టక్కున చూసింది అతన్ని. ఏం మాట్లాడలేదు ఆమె. మౌనంగా తలదించుకుంది రక్ష. నాతో చెప్పకుండా అతను హక్కు ఉన్నట్టు మాట్లాడుతుంటే ఏడుపొచ్చేసింది. తనతో ఇంత ప్రేమగా తన సొమ్ము తప్ప ఎవరూ మాట్లాడలేదు. బలవంతంగా కన్నీళ్లు దాచుకుంది. అతని ముందు వీక్ అవడం ఇష్టం లేక. చెప్పు రక్ష, మీ ఇంట్లో ఎందుకు ఉండట్లేదు నువ్వు? మీ పేరెంట్స్ వేరే ఊర్లో ఉన్నారా ఏంటి అని అడిగాడు అర్జున్. ఇప్పుడు ఇతనికి ఏం చెప్పాలి? ఏమీ గుర్తుండవు కదా, నా గురించి చెప్పేస్తా అనుకుని
నాకెవరూ లేరండి అని అంది. అంటే అని అయోమయంగా చూశాడు అర్జున్. అనాథని అని అంది తల ఎత్తి అతన్నే చూస్తూ. అతని కళ్ళలో ఆశ్చర్యం జారీ కాకుండా ఇంకేదో కనిపిస్తోంది. ఏంటో అర్థం కాలేదు ఆమెకి. నేనున్నాను కదా అన్నాడు. ఆ మాటలకి ఆమె కళ్ళల్లో నీళ్లు చిప్పిల్ల. వాటర్ గ్లాస్ ఆమె ముందుకు జరిపాడు. వాటర్ దాగి కళ్ళు తెరుచుకుంది రక్ష. ఏదైనా తీసుకో నా కోసం అన్నాడు. జాలి చూపించొద్దు, నాకు ఇష్టం ఉండదండి అని అంది. ప్రేమిస్తున్నాను, జాలి చూపించట్లేదు అని తను అనగానే కళ్ళెత్తి చూసింది రక్ష అతన్ని. ఇక వెళ్దామండి, నాకు రేపటికి ఇంటర్వ్యూ ఉంది అని అంది కంగారుగా. నాకు కాఫీ తాగాలని ఉంది, నువ్వు కాఫీ తాగితే కానీ నేను తాగను. ప్రేమించిన వాడి కోసం ఆ మాత్రం చేయలేవా? ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు. కాదనలేకపోయింది. చిన్నగా తల ఊపింది అలాగేనంటూ రక్ష. అక్కడ సెల్ఫ్ సర్వీస్ ఉండడంతో తనే వెళ్ళి కాఫీ తెచ్చిచ్చాడు అర్జున్. ఇద్దరూ మౌనంగా పూర్తి చేశారు. హాస్టల్ వైపు నడిచారు. అప్పటికే చీకటి పడిపోయింది. జీప్ ఉంది కానీ ప్రణయ్ కనిపించలేదు అర్జున్కి. దూరంగా ఉండి సిగరెట్ తాగుతూ కనిపించాడు ప్రణయ్. వెళ్దామా ఇక? హాస్టల్ దగ్గర నుంచి గేట్ దగ్గరికి నడిచింది. ఆమె చేతిని పట్టుకుని లాగి ఎదకు హత్తుకున్నాడు అర్జున్. ఆమె ఆశ్చర్యపోయింది. ఆమె గింజుకుంటూ ఏదో చెప్పేలోపు, నేనున్నాను నీకు, నువ్వేం బాధపడకు. రేపు ఇంటర్వ్యూ అన్నావు కదా, ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా నీకు జాబ్ వస్తుంది. నువ్వు అనుకున్నది జరుగుతుంది. నేనుంటాను నీకు తోడుగా. ఏదైనా అవసరం అయితే కాల్ చేయి అంటూ ఆమెను వదిలి తన విజిటింగ్ కార్డు ఇచ్చాడు. అతను ఒకసారి కళ్ళారా చూసి మౌనంగా లోపలికి నడిచింది రక్ష. రేయ్ అడ్డగాడిదా, నేను సరిగ్గా మేనేజ్ చేయమంటే నువ్వేం చెప్పి చచ్చావురా? ప్రణయ్ని సోఫాలో పడేసి కొట్టడం మొదలుపెట్టాడు అర్జున్. రేయ్ ఆపరా, హొల్లు హోనమైపోతుంది. అరగంట నుంచి కొడుతున్నా. అర్జున్ని తిరిగి కొడుతూనే అతని నుంచి తప్పించుకుంటూ ఏడుపు మొహం వేసి అడిగాడు ప్రణయ్. నేను ప్రేమించిన అమ్మాయి నన్ను వదిలేసిపోయిందా? నేను అందుకు పిచ్చొండైపోయానా అని అడుగుతూ ప్రణయ్ పొట్టలో పంచలిచ్చాడు అర్జున్. మరి ఏం చెప్పమంటావురా, నువ్వే చెప్పు. అంతకంటే తగిన ఐడియా లేదు నాకు అన్నాడు ప్రణయ్ వాపోతూ. నా 10 సంవత్సరాల క్రితం ప్రేమికురాలని ఏదో ఒకటి చెప్పొచ్చు కదరా అని మరోసారి కొట్టి లేచి పక్కన కూర్చున్నాడు అర్జున్. ఎహే ఆపరా బాబు, ఆ అమ్మాయికి మహా అయితే 22 సంవత్సరాలు ఉంటాయేమో. 10 సంవత్సరాల క్రితం ప్రేమంటే 12 సంవత్సరాలకే ఎవర్రా ప్రేమించుకుంటారు? నేను అలా చెప్పబట్టే కాస్త సాఫ్ట్గా ఉంది నీతో అన్నాడు అర్జున్ కొట్టిన చోట దిద్దుకుంటూ. ప్రణయ్ పెద్ద ఘనకార్యం చేసావులో వెదవా, వెదవన్నారా వెదవా. రేపు నేను ప్రపోజ్ చేయాలంటే ఎలారా? అప్పుడు చెప్పింది నేను మీరు ప్రేమించిన అమ్మాయిని కాదండి అంటోంది. అప్పుడు ఏట్లేదో కలా విసుగ్గా క్వశ్చన్ తీసుకుని విసిరాడు అర్జున్. అవును కదా బావా అన్నాడు ప్రణయ్ ఆలోచనగా. అదే కదా మొత్తుకునేది. రేపు వస్తాను, చెప్తాను తనకి అన్నాడు అర్జున్. రే వద్దురా, పోలీస్ కంప్లైంట్ ఇస్తుందట అని అన్నాడు ప్రణయ్. ఎవరి మీద? మన మీదే. మన మీద ఎందుకు ఇస్తుంది? నువ్వే కదా అన్ని అబద్ధాలు చెప్పావు. ఇస్తే గిస్తే నీ మీదే ఇస్తుంది అని రూమ్లోకి వెళ్ళిపోయాడు అర్జున్. రేయ్ మిత్రద్రోహి అని పెద్దగా అరిచాడు ప్రణయ్. పడుకోబోయి అర్జున్ రూమ్ డోర్ క్లోజ్ చేశాడు దెబ్బకి. రక్ష ఏమైందే? నీతో ఒక విషయం చెప్పాలి. సుమ ఒడిలో తలపెట్టుకుని పడుకుంది రక్ష. సుమ రక్ష ఇద్దరు అనాథలు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. చదువయ్యాక తర్వాత ఆశ్రమం నుంచి బయటకొచ్చి చిన్న ఉద్యోగం చేసుకుంటూ హాస్టల్లో ఉంటున్నారు. అనాథాశ్రమంలో ఒక బాబుకి హార్ట్ ఆపరేషన్ చేయించాలి. ఆశ్రమం ఇన్ఛార్జ్ కాస్త సాయం చేసింది. కొంత వీళ్ళు కూడా పెట్టినా డబ్బు పోగేశారు. వెంటనే డాక్టర్ ఆపరేషన్ చేయాలనడంతో కాళ్ళు చేతులు ఆడలేదు వీళ్ళకి. ఆశ్రమం మేనేజ్మెంట్ వల్ల ఉపయోగం లేదు. కాసేపు ఆ విషయాల గురించి ఇద్దరూ మాట్లాడుకున్నారు. సుమా ఇంకొక విషయం ఉందే అని అంది రక్ష. ఏంటది? అవును, మీ అన్నయ్య వచ్చారని గీత చెప్పింది. నాకు తెలియని మీ అన్నయ్య ఎవడే అని అడిగింది సుమధుర. జరిగింది మొత్తం చెప్పింది రక్ష. ఓ పిచ్చి ముఖమా, వాళ్ళు చెప్పింది ఎలా నమ్మేశావే? పచ్చి అబద్ధం అని కోపంగా అరిచింది సుమ. 2 క్షణాల మౌనం తర్వాత సుమ ఒడిలో నుంచి లేచి విండో దగ్గరికి నడిచింది రక్ష. నాకు తెలుసు సుమా అని అంది ఆకాశంలో ఉన్న రారాజును చూస్తూ. తెలుసా? నోరు తెరిచింది సుమ. తెలుసు.
మరి వాళ్ళని నిలదీకపోయావా అని సీరియస్గా అడిగింది సుమ. మొదట నేను నమ్మేశాను. ఆ తర్వాత అతనితో మాట్లాడాను. అతని మాట తిరిగి వాళ్ళు చెప్పింది అబద్ధమని అర్థమైంది. కానీ అతని కళ్ళల్లో నా మీద ప్రేమ కనబడుతోంది. అంతకంటే ఏదో భావం చుట్టేసింది నన్ను. పూర్తిగా తన వైపు చూడలేకపోయాను కూడా. నా గురించి ఎప్పుడూ బయటపెట్టిన విధంగా నాకు ఎవరూ లేరని కూడా చెప్పేశాను. బదులుగా తన కళ్ళల్లో నా మీద జాలి కనిపించలేదే, ఇంకా ప్రేమ కనిపిస్తోంది. నా చేతిని పట్టుకుని ఇప్పుడు నేనున్నాను నీకు, జీవితాంతం నేను ఉంటాను అని చెప్పినట్టు అనిపించింది తన స్పర్శ. అందుకే నేనేమీ నిలదీయలేదు అని చెప్పి సుమ వైపుకు తిరిగి తను హత్తుకున్నాడు. నిజం చెప్పనా, ఆ క్షణం నన్ను తన దగ్గరికి తీసుకుంటే బాగుండనిపించింది. తన కౌగిలిలో చాలా భద్రంగా ఉంది. ఒక ఆత్మీయ స్పర్శ నన్ను తాకినట్టుగా ఉందే సుమ అంది రక్ష అర్జున్ని తలుచుకుంటూ. ప్రేమిస్తున్నావా అతన్ని అని అడిగింది సుమ. ఏమో తెలీదు. తను ప్రేమిస్తున్నానని చెప్తే ఒప్పుకుంటావా అని అడిగింది. విరక్తిగా నవ్వింది రక్ష. మనకంత అర్హత లేదని, దానికోసం ఆశపడ్డం దండగే అని సుమకి చెప్పింది రక్ష. ఏం మాట్లాడుతున్నావే అంది సుమ. నన్ను చూశారు, నచ్చాను, నా కోసం వెతుక్కుంటూ వచ్చారు, కానీ నేను తగిన దాన్ని కాదు అంటూ తన చేతిలో ఉన్న విజిటింగ్ కార్డ్ చూపించింది. ఏంటిది? చేతిలోకి తీసుకుని చూస్తుంది సుమ. సరిగ్గా చూసు, ఆర్యం సొల్యూషన్స్ అట అని అంది సుమ అయోమయంగా. తెలుసా నీకు? అడ్డంగా తల ఊపింది. రాధా మధు సొల్యూషన్, చాలా పేరున్న కంపెనీ, అది అర్జున్ గారిది అని అంది రక్ష. నీకెలా తెలుసు? నేను ఇంటర్వ్యూ కోసం సెట్ చేస్తుంటే కనిపించింది, అలా తెలుసు. లేకపోతే నాకు తెలీదు. తను కంపెనీలో ఎంప్లాయ్ అనుకునేదాన్ని అని చెప్పింది రక్ష. ఏమంటున్నావే? రేపు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే బాగుండు. కంప్యూటర్ సెంటర్లో జాబ్ మానేస్తాను. ఆ తర్వాత మనం వేరే హాస్టల్ షిఫ్ట్ అయిపోతాం. బన్నీకి ఆ ఆపరేషన్కి డబ్బు కావాలి. ఇదిగో ఈ చైన్ ఉందే, అది అమ్మేస్తాను అని అంది తన మెడలో ఉన్న చైన్ చూపిస్తూ రక్ష. రక్ష, ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఆశ్రమంలో మేడం చెప్పారు కదా, మీ వాళ్ళు నిన్ను గుర్తుపట్టాలి అంటే ఈ చైన్ వల్లే అని. నువ్వు ఆశ్రమంకి వచ్చిన దగ్గర నుంచి చైన్ దగ్గరే ఉంది కదా, ఇప్పుడు అమ్మేస్తావా? నువ్వు ఎప్పటికీ నీ వాళ్ళని చేరుకోలేవు అని చెప్పింది సుమ కంగారుగా. పర్వాలేదు, మనం దాచిన డబ్బు చైన్ అమ్మగా వచ్చిన డబ్బుతో బన్నీ ఆపరేషన్ చేయించవచ్చు అని చెప్పింది రక్ష. మరి ఈ రూమ్ ఖాళీ చేద్దామని ఎందుకంటున్నావు? అయోమయంగా అడిగింది సుమ. నన్ను వెతుక్కుంటూ అర్జున్ గారు వస్తారు. నేను భారం కాదలుచుకోలేదు. కొన్ని రోజులు ఉంటే నన్ను మర్చిపోతారు. స్థాయికి మించి నేను ఆశపడను అని చెప్పింది రక్ష. రక్ష, నువ్వు సరిగ్గా ఆలోచించడం లేదే. ఒకవేళ అతను నిజంగా నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అంటే అని అంది సుమ. రక్ష ఏం మాట్లాడలేదు. నిద్రొస్తుంది అని బెడ్ ఎక్కి పడుకుంటూ చెప్పింది. తర్వాత రోజు ఇంటర్వ్యూకి అటెండ్ అయింది రక్ష. అదే ప్రణయ్ వర్క్ చేస్తున్న కంపెనీ అని ఆమెకు అసలు తెలీదు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిపోయింది రక్ష. శాలరీ కూడా బాగానే ఉంది. చాలా హ్యాపీగా అనిపించింది రక్షకి. కానీ బన్నీకి ఆపరేషన్ చేయించాలంటే ఇంకా డబ్బు కూడా కావాలి. శాలరీ వచ్చే వరకు డాక్టర్ సాగర్గా తన చైన్ అమ్మేయాలని డిసైడ్ అయిపోయింది రక్ష. సాయంత్రం సుమ ఆఫీస్ నుంచి వచ్చాక సుమకి చెప్పింది. సుమ కూడా సంతోషపడింది. సుమ, నేను కంప్యూటర్ సెంటర్కి వెళ్ళి అటునుంచి అటు గుడికి వెళ్తాను, బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోయింది బయటికి రక్ష. జాగ్రత్త, లేట్ అయితే కాల్ చేయి వెనక నుంచే అరిచింది సుమ. సరే అని చెప్పి వార్డెన్కి మరోసారి చెప్పి హాస్టల్ నుంచి బయలుదేరింది రక్ష. రక్ష అలా వెళ్ళిందో లేదో అర్జున్, ప్రణయ్ హాస్టల్ దగ్గరికి వచ్చారు. వార్డెన్ని రక్ష గురించి అడిగారు. ప్రణయ్ని అనుమానంగా చూసి బయటికి వెళ్ళింది అని చెప్పింది ఆ వార్డెన్. ఎక్కడికి వెళ్ళిందో మాత్రం చెప్పలేదు. తెలియదని చెప్పేసింది ఆమె. అర్జున్కి అసహనంగా అనిపించింది. నువ్వు వెళ్ళిపోరా, నేను అలా తిరిగేసి వస్తాను అని అన్నాడు అర్జున్. అర్జున్కి ఒంటరిగా ఉండాలి అనిపిస్తే అలా బయటకు వెళ్ళి ఒక్కడు తిరిగి వస్తుంటాడు. ఒంటరిగా డ్రైవ్ చేసుకుంటూ కొంత దూరం వెళ్ళి కొంత సమయం అక్కడే గడిపి వస్తుంటాడు. ఆ విషయం ప్రణయ్కి బాగా తెలుసు.
సరే అని చెప్పి ఇంటికి బయలుదేరిపోయాడు ప్రణయ్. జీప్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు అర్జున్. కొంత దూరం వెళ్ళాక గుడిలో నుంచి బయటికి వస్తూ కనిపించింది రక్ష. అర్జున్ ముఖంలో ఆనందం. వెంటనే జీప్ స్టార్ట్ చేసి ఒకవైపు పార్క్ చేసి రక్ష వైపు కదిలాడు అర్జున్. తన వైపు వస్తున్న అర్జున్ని చూసి రక్ష వెంటనే వెనక్కి తిరిగి గుడి లోపలికి నడిచింది. రక్ష బయటికి రాకుండా తన్ని చూసి కూడా చూడనట్టు ఎందుకు వెళ్తుందో అర్థం కాలేదు అర్జున్కి. రక్ష కోసం గుడిలోకి వెళ్ళాడు. అర్జున్ని తప్పించుకుని మరోవైపు వెళ్ళింది. అర్జున్ రక్ష కోసం వెతికాడు. కనిపించలేదు రక్ష. మెల్లిగా గుడి వెనక్కి వెళ్ళాడు. అర్జున్ కోసం ఒక స్తంభం చాటు నుంచి తొంగి చూస్తుంది రక్ష. రక్ష ప్రవర్తన చూసి అర్జున్కి నవ్వొచ్చింది. చిన్నపిల్లలు ప్రవర్తిస్తున్న అట్ట ఉంది ఆమె తీరు అని నవ్వుకున్నాడు అర్జున్. అర్జున్ కనిపించకపోయేసరికి కొంచెం ముందుకు నడిచింది. చప్పుడు కాకుండా రక్ష వెంటే అడుగులు వేశాడు అర్జున్. చుట్టూ చూసింది రక్ష. అర్జున్ కనిపించలేదు. అమ్మయ్యా, ఆయన వెళ్ళిపోయారనుకుని బయటికి వెళ్ళడానికి అన్నట్టు వెనక్కి తిరిగి చూసింది. చేతులు కట్టుకుని రక్షనే చూస్తూ కనిపించాడు అర్జున్. కళ్ళెగరేశాడు. ఆమె గతుక్కుమంది. గుడికలు మింగుతూ అర్జున్ వైపు చూస్తుంది రక్ష. ఎవరికోసం వెతుకుతున్నావు అని అడిగాడు అర్జున్. తల అడ్డంగా ఊపింది. దర్శనం అయిపోయిందా అని అడిగాడు. అయిపోయిందన్నట్టు నిలువుగా తల ఊపింది రక్ష. వెళ్దామా అని అడిగాడు వస్తూనే నవ్వు ఆపుకుంటూ. తల నిలువుగా ఊపి అడ్డంగా తల ఊపింది. ఏంటి అర్థం కాలేదు నాకు అన్నాడు. నేను వెళ్ళాలి అని అంది కష్టంగా. ఒకసారి ఆమెను పరీక్షగా చూశాడు. బెరుకు నిండిన చూపులతో అతన్నే చూస్తున్నా ఆ మాయకపు ముఖం అతనికి చాలా నచ్చింది. ఆమె చేతిని పట్టుకుని రా రక్ష అని అన్నాడు అర్జున్. అతని చేతిని మార్చి మార్చి చూస్తూ వెంటనే నడిచింది. ఆమె జీప్లోకి ఎక్కుమన్నట్టు చూశాడు. ఎక్కడికంటే హాస్టల్ దగ్గర దడిపెడతాను. పర్లేదండి, నేను వెళ్ళిపోతాను, దగ్గరే కదా. అదేంటి రక్ష, నువ్వు అర్జున్ అని కదా పిలవాల్సింది, మరేంటండి గారు గీరు కొత్తగా పిలుస్తున్నావు అని అడిగాడు అర్జున్. చురుగ్గా చూసింది అతన్ని. నవ్వుతూ మరోసారి కళ్ళెగరేశాడు అర్జున్. ఇప్పుడు ఆమెకు నిజం తెలుసని ఒప్పుకుంటే అతను ఓపెన్ అవుతాడు. అతను ఓపెన్ అయితే తను ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ తను నో చెప్తే అతను వినడు. ఎలాగో ఎస్ చెప్పలేదు. సందిగ్ధంలో ఉండిపోయింది రక్ష. రక్ష ఆమె ముఖం మీద చేతునాడించాడు అర్జున్. నేను వెళ్ళాలి అర్జున్ అని అంది. ఆమె గొంతు అతని పేరు కొత్తగా పిలుస్తుంటే వణికింది. అర్జున్ పెదవుల మీద మాటన నవ్వు దాచలేకపోయాడు. అతని చూపులకి తల కిందకు దించుకుంది. నేను డ్రాప్ చేస్తాను అంటున్నాను కదా అని అన్నాడు. ఇంకేం మాట్లాడలేదు రక్ష. జీపు ఎక్కి కూర్చుంది. స్టార్ట్ చేశాడు అర్జున్. హాస్టల్ వరకు రక్ష ఏమీ మాట్లాడలేదు. రక్షని గమనించాడు అర్జున్. జీప్ దిగింది. హాస్టల్ రాగా రక్ష అర్జున్ పిలుపుకి అతన్ని తల ఎత్తి చూసింది. ఒక కవర్ రక్ష ముందు పెట్టాడు. అది ఏంటో అర్థం కాలేదు. అతని వైపు అయోమయంగా చూసింది రక్ష. తీసుకో అన్నాడు. నాకు వద్దండి. నా కోసం ప్లీజ్, నైట్ కాల్ చేస్తాను, లిఫ్ట్ చేయి అన్నాడు అర్జున్. అతన్ని చూసి కాదని లేకపోయింది. ఆ కవర్ తీసుకుని మౌనంగా హాస్టల్లోకి నడిచింది రక్ష. తర్వాత ఇంటికి స్టార్ట్ అయ్యాడు అర్జున్. సుమ భయంగా ఉందే అని అంది రక్ష. భయం ఎందుకే? ఇది చూసావా, చీర ఉంది ఈ కవర్లో అని చెప్పింది. దానికే భయం ఎందుకో? ఇప్పుడు కాల్ కూడా చేస్తాడట, మాట్లాడు అంది సుమ. సుమ నేను సీరియస్ అంది రక్ష కోపంగా. నేను సీరియస్నే. రక్ష వైపు చూసింది సుమ. రక్ష నిర్ణయం సుమకి నచ్చలేదు. అర్జున్ రక్ష జీవితానికి తోడు ఉంటే సుమకి చాలా సంతోషం. కానీ రక్ష ఒప్పుకోవట్లేదు. అర్జున్ ప్రేమ నిజమైతే ఒప్పుకుంటే బాగుండని సుమ అభిప్రాయం. రక్ష ఫోన్ మోగింది. ఏడు మొహం పెట్టుకుంది రక్ష. లిఫ్ట్ చేసి మాట్లాడు. హెడ్ ఫోన్స్ తగిలించుకొని కళ్ళు మూసుకుంది సుమ. రక్ష స్వీట్గా వినిపించింది అర్జున్ వాయిస్. చిన్నగా పలికింది. భోజనం చేసావా అని అడిగాడు అర్జున్. చేశాను. కవర్లో చూసావా? చూశాను. నచ్చిందా అని అడిగాడు. ఏం మాట్లాడాలో తెలియలేదు రక్షకి. సాటర్డే ఈవినింగ్ ఆ చీర కట్టుకుని రెడీగా ఉండు, నేను ఒక చోటికి తీసుకెళ్తాను, అప్పటి వరకు పని మీద ఢిల్లీ వెళ్తున్నాను అని అన్నాడు అర్జున్. తను హాస్టల్ నుంచి బయటపడడానికి అదే సరైన మార్గం అనుకుంది రక్ష. అర్జున్ వచ్చేసరికి హాస్టల్ మారాలని ఆమె నిర్ణయించుకుంది. అలాగే అని చెప్పింది రక్ష. మిస్ యూ అన్నాడు. అతని గొంతులో బాధ ఆమెకి తెలిసినట్టయింది. ఏం మాట్లాడలేదు రక్ష. మరెందుకు, ఈ 2 రోజులే, వెంటనే వచ్చేస్తాను అని చెప్పాడు అర్జున్. ఏదైనా మాట్లాడొచ్చు కదా,
ఎంతకీ ఆమె ఏమీ మాట్లాడకపోవడంతో అర్జున్ అడిగాడు. మీరు జాగ్రత్త అర్జున్ అని అంది. చిన్నగా నవ్వి ఒకసారి చూడాలని ఉంది నిన్ను అని అడిగాడు అర్జున్. ఇప్పుడు ఎలా కుదురుతుందండి? అస్సలు కుదరదు అంది కంగారుగా రక్ష. అతను వచ్చేస్తాడేమోనని భయంతో. వీడియో కాల్ అన్నాడు. కాళ్ళు చేతులు ఆడలేదు రక్షకి. అతనికి ఎందుకు బెండ్ అవుతుందో, అతని మాటలకు ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తుందో తెలియట్లేదు తనకి. నాకు నిద్ర వస్తుందండి అంది. ఒక్క నిమిషం రిక్వెస్ట్ చేశాడు అర్జున్. అసలు కాదు అనలేకపోయింది. రక్ష మౌనాన్ని అంగీకారంగా తీసుకుని కాల్ కనెక్ట్ చేశాడు అర్జున్. కాల్ యాక్సెప్ట్ చేసింది రక్ష. ఏం మాట్లాడకుండా ఆమెను చూస్తూ ఉండిపోయాడు అర్జున్. తలదించుకుని ఉంది రక్ష. రక్ష ఆ పిలుపులే అతని ప్రేమంతా ఉన్నట్టు అనిపించింది ఆమెకి. కళ్ళు ఎత్తి అతన్ని చూసింది. నవ్వుతూ కనిపించాడు అందంగా అర్జున్. చప్పున కలదించింది రక్ష. ఇబ్బందిగా ఉందా అని అడిగాడు. అలాంటిదేం లేదు అని టక్కున చెప్పింది రక్ష. ఈసారి పైకే నవ్వాడు అర్జున్. తలెత్తి ముచ్చటగా అతని నవ్వు చూసింది రక్ష. బాయ్ అన్నాడు. ఇంకా మాట్లాడాలని ఉన్నా రక్షకి ఇబ్బంది అవుతుందేమోనని. అర్జున్ని చూడాలని ఉంది ఆమెకు కూడా. ఇంకేం మాట్లాడాలని ఉంది. మౌనంగా ఉండిపోయింది రక్ష. కాల్ కట్ చేశాడు అర్జున్. భారమైన మనసుతో బెడ్ మీద వాలింది రక్ష. అన్నయ్య, ఆ అమ్మాయి ఏంటి అంత అమాయకంగా ఉంది అని మధ్యలో అడిగింది ప్రవర్తిక ప్రణయ్ని. రవి, యునో, నీకు తనకు అసలు తేడానే కనిపించదు నాకు. నువ్వు ఎలా ఉంటావో తను అలాగే ఉంటుంది. తన బిహేవియర్ కూడా అలాగే ఉంటుంది. అర్జున్కి రక్ష అంటే ప్రాణం రా. అందుకే వాడు ఇప్పటికీ తనని మర్చిపోలేకపోతున్నాడు. ప్రాణాలు పెట్టేసుకున్నాడు రక్ష మీద. కాలం పగబట్టింది, ఇద్దరిని దూరం చేసింది అని అన్నాడు ప్రణయ్. అన్నయ్య ప్లీజ్. ప్రణయ్ చేయి పట్టుకుంది ప్రవర్తిక. కొంతసేపటికి కుదురుకున్నాడు ప్రణయ్. ఆ తర్వాత ఏమి జరిగిందన్నయ్య? ఆ శనివారం రక్ష ఆయన గారిని కలవడానికి వెళ్ళిందా అని ఆతృతగా అడిగింది ప్రవర్తిక. అర్జున్కి ఢిల్లీ వెళ్ళడం అసలు ఇష్టం లేదు. కానీ కృష్ణమూర్తి అంకుల్ పిలిచారని వెళ్ళాడు. వాడే అన్ని బాధ్యతలు తీసుకున్నారు కాబట్టి తప్పలేదు. అసలు వాడు ముఖం చూడాలి, ఎంత బాధపడ్డాడు. రక్షణ వదిలి వెళ్ళాలంటే చివరి వరకు బాధపడుతూనే ఉన్నాడు. నేనే సర్ది చెప్పి ఢిల్లీ పంపించాను. అక్కడ పనులన్నీ అయిపోయేసరికి 2 రోజులు పట్టింది అర్జున్కి. నేను మధ్యలో ఒకసారి రక్షను కలిశాను. నాతో బాగానే మాట్లాడింది రక్ష. అర్జున్ తిరిగి వచ్చాడు. హాస్టల్కి వెళ్ళాం, కానీ రక్ష కనబడలేదు అని చెప్పాడు ప్రణయ్. కథ కొనసాగుతుంది. రక్ష అర్జున్ వదిలి వెళ్ళిపోయిందా, మళ్ళీ కలిసిందా? ఇవన్నీ తెలియాలి అంటే తర్వాత భాగం చూడాల్సిందే. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ లైక్స్, మీ కామెంట్స్ అస్సలు మిస్ చేయకండి. రోజు చెప్పే మాట అయినా మరవకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.